హలో అండి, వెల్కమ్ టు ప్రియా రుచులండి. నేను మీ ప్రియాని. ఈరోజు మీకు టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రైని చేసి చూపించబోతున్నానండి. ముందుగా అయితే చూసారా, కాకరకాయల్ని కడిగి శుభ్రం చేసుకొని ఈ సైజ్ పీసెస్గా కట్ చేసుకొని ఇందులో ఉన్న గింజలు తీసేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసేసుకొని ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందండి. ఎక్కువ ఆయిల్ అనేది తీసేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేయాలండి. హీట్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. సో ఇప్పుడు వీటిని మనం మధ్యలో కలుపుతూ ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలండి. చూసారా, పర్ఫెక్ట్గా కలర్ అయితే మారిపోయింది కదా. టేస్ట్ ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా నేను యాడ్ చేసేసానండి. ఇవి కూడా వేగేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకుందాము. చూసారా, కలర్ అనేటివి చేంజ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్ పెద్ద సైజు ఒకటి తీసుకొని ఈ సైజ్ పీసెస్గా కట్ చేసుకొని దీన్ని కూడా ఇందులో యాడ్ చేసేసాను. సో అయితే ఆనియన్ అయితే కొంచెం కలర్ మారితే మనకు సరిపోతుందండి. ఎక్కువైతే వేయించకూడదని గుర్తుంచుకోండి. ఈ రెండింటిని ఒక ప్లేట్లోకి నేను తీసేసుకున్నాను. నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసి ఇవి దోరగా వేగేంత వరకు వేయించుకుందాము. దోరగా చూసారా, ఇలా కలర్ మారితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవి కూడా ఇలా తీసుకున్న అదే ప్లేట్లోకి నేను తీసేసుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్నటువన్నీ చల్లారిన తర్వాత ఇందులో యాడ్ చేసుకున్నాను. 1 వెల్లుల్లిపాయ తీసుకొని పొట్టు తీయకుండా రెమ్మలు యాడ్ చేశాను. పసుపు, నెక్స్ట్ కారం అండి. ఆ కాకరకాయ పీసెస్కి ఎంత కారం సరిపోతుందో అంత కారం యాడ్ చేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ అండి. కాకరకాయలు వేయించేటప్పుడు అయితే నేను సాల్ట్ యాడ్ చేయలేదు. నెక్స్ట్ చింతపండు గుజ్జు చిక్కటిది యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ముందుగా వేయించుకున్న కాకరకాయ పీసులు ఉన్నాయి కదా, సో వాటన్నిటికీ ఈ పేస్ట్ని మనం పట్టించేయాలి. అప్లై చేసేసి ఇంకొద్దిగా ప్యాన్లో నూనె అనేది యాడ్ చేసుకొని మనం ముందుగా ఈ కాకరకాయ పీసులు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ పట్టించి సో దాన్ని యాడ్ చేసి చక్కగా సిమ్లోనే హీట్ ఉంచుకొని కలుపుతూ వేయించుకోవాలి. చూసారా, ఎంత పర్ఫెక్ట్గా మనకు కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఒక్కసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి. ఎప్పుడు చేసేలా కాకుండా టేస్ట్ అయితే ఆసమ్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మనం వేసాం కదా, వాటి ఫ్లేవర్స్ అన్నీ చక్కగా తగులుతూ మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇది ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో పెట్టేసేయండి.